చేవెళ్లలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని చేవెళ్లలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 25న చేవెళ్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన జరగబోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలి అంటూ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యంత భారీ స్థాయిలో విజయవంతం చేయాలని నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మొన్న జరిగిన ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు కావచ్చు అన్నీ కూడా విన్నాను. కాబట్టి మీకు అందరికి మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే కేటీఆర్ ప్రోగ్రామ్ని మీరందరూ బాధ్యతగా మన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎక్స్ జెడ్పీటీసీలు ఎవరైనా కానీ, ఉద్యమకారులు ఎవరైనా కూడా అందరినీ పిలిచి ప్రోగ్రామ్కి రమ్మని చెప్పాల్సిన బాధ్యత ఒకటి. రెండవది, రాంబాబు గారు చెప్పారు కదా, చేవెళ్ళని ప్రోగ్రామ్ అవుతుంది, చేవెళ్ళ వాళ్ళే చూసుకుంటుందని కాదు, వాళ్ళందరి బాధ్యత అప్పా దగ్గర నుండి మొదలుపెట్టి ఇక్కడ వరకు మనం చూసుకోవాలి. అట్లాగే హెడ్ క్వార్టర్స్ కూడా, ముఖ్యంగా శంకర్పల్లి, మోయినాబాద్ ఇట్లాంటి హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా డెఫినెట్గా కలర్ఫుల్గా మనం చేయాల్సిందే. ఎందుకంటే మన నాయకుడు వస్తున్నాడు, 10 మందికి తెలవాలి ఏమైంది ఈరోజు గులాబ్ జాములు ఎగుతున్నాయి అంటే, అరే కేటీఆర్ వచ్చిండట మోయినాబాద్కి, చెప్పనీకి వచ్చిన్నాడు అనేది జనరల్ పబ్లిక్ కూడా అనాలిసిస్ చేస్తారు. కాబట్టి దయచేసి అంతా కూడా కొంచెం అలర్ట్గా ఉండాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక పెళ్ళిళ్ళు అనేది ఖచ్చితంగా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ రోజు. ఒకటి మాత్రం విజ్ఞప్తిగా, ఇది నా ఇంట్లో పెళ్ళి, నా అన్న బిడ్డతో, అన్న కొడుకుతో ఖచ్చితంగా నేను ఉండాలి అని అనుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పెళ్ళిళ్ళు రండి, తర్వాత పోయి 2 తర్వాత మళ్ళీ పోయి. నాకు కూడా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, కానీ మన పార్టీ ఇంపార్టెంట్, మన నాయకులు టైం ఇచ్చినప్పుడే మనం ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. 1, 2 కాదు, 119 నియోజకవర్గాలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి తిరుగుతున్నప్పుడు